ఎంత అరాచకం జరుగుతూ ఉంది నెల్లూరులో అనేది. 13వ డివిజన్లో చింతారెడ్డిపాలెం ఉందండి, మీ అందరికీ తెలుసు. నారాయణ మెడికల్ కాలేజీకి కోతబెట్టు దూరం, పక్కనే వాళ్ళ గోడ ఆనుకొనే ఉంటుంది. ఈ ఇల్లు అండి, ఇదిగోండి ఇంత ఇల్లు. ఇది 1 సెంటు స్థలంలో 5 అంకణాల ఇల్లు. ఈ ఇల్లు విడ్త్ అనమాట. ఇది 5 అంకణాలు, పూత పని కూడా చేసుకోలే పాపం, అంత పేదవాళ్ళు. వాళ్ళు ఇక్కడ మహిళలు వాళ్ళ ఇంట్లో ఉంటే స్నానం చేయడానికి చిన్నదండి, ఒక మనిషి నిలబడుకుంటారు దాంట్లో, ఆ బాత్రూంలో. రోడ్డుకి అడ్డంగానే ఏం లేదు, ఒక చిన్నది, ఇదిగో ఒక మనిషి నిలబడుకొని స్నానం చేయొచ్చు అంతే. అంత చిన్న బాత్రూమ్ కట్టుకున్నారు. 5 అంకణాలండి, అంటే 1 సెంటు కంటే తక్కువ. అంత చిన్న ఇంటికి ఆనుకొని రోడ్డుకి అడ్డం కూడా లేకుండా ఒక చిన్న బాత్రూమ్ మహిళలు వేసుకున్న దానికి వేస్తే దాన్ని జేసీబీ పెట్టి మున్సిపల్ కమిషనర్ పంపించి దాన్ని కొట్టించేసినారు. కేవలం ఏంటంటే వాళ్ళకు ఓటు వేయలేదంట నారాయణ గారికి. ఇంతే కాదండి, ఆ అమ్మాయి ఒక జాబ్ చేస్తూ ఉంటే, ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాన్ని కూడా తీయించేసినారు. ఇంత 5 అంకణాల స్థలంలో ఒక పేద ఎస్సీ మహిళ ఒక ఇల్లు కట్టుకొని చిన్న బాత్రూమ్ స్నానం చేయడానికి అడ్డం లేకుండా కట్టుకుంటే మీరు జేసీబీ పెట్టి దాన్ని కొట్టించేసినారు. ఇంతకంటే అరాచకమైన ఉంటుందా? మీకు తెలుసు బాలకృష్ణారెడ్డి, మేము అప్పుడు ఇష్యూ కూడా చేసినాం. సుమారుగా 2 కోట్ల రూపాయల ఇల్లుని దారుణంగా జేసీబీలను పెట్టి కొట్టించేసినారు. 50వ డివిజన్లో సౌరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అతను మాంసం అమ్ముకుంటున్నారండి, అక్కడ చేస్తుంటారు, అంగడి ఉంది. ఉంటే చాలా షాప్స్ ఉంటాయి అక్కడ. ఈ షాపుని జేసీబీ పెట్టి ఆ షాపుని పగలగొట్టించినారు. అదేమంటే అక్కడ పార్కు కడతాడంట, ఆ చుట్టుపక్కల ఉండేదంతా స్లమ్. ఎవడు కూడా పార్క్, అక్కడ చిన్న అంత స్థలంలో పార్కులోకి వెళ్ళి వాకింగ్ చేసేవాడు ఎవడు ఉండడు. వాళ్ళకి ఇంకా ఆ షాప్ అవసరం, ఆ ఏరియాలో ఆ షాప్ అవసరం. ఆ షాప్ని జేసీబీ పెట్టి కొట్టి చేశారండి. ఈ అక్రమాలు కదా, ఇవి దుర్మార్గాలు కాదా, అరాచకాలు కాదా?